సాయుధ పోరాటంలో ఓరా ఓరి నైజామోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి తమ రక్తంతో తెలంగాణ గడ్డ మీద రక్తం బారించి ఆ రక్తంతో ఆ నల్లగొండ గుట్టనే ఏర్పెక్కించిన అరే రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేశారు. ఈ తెలంగాణ 60 ఏళ్ల నుండి అన్యాయానికి గురైతుందని చెప్పి దోపిడికి గురైతుందని చెప్పి ఈ దోపిడి నుంచి అసమానతకు విముక్తి జరగాలంటే పోరాటమే ఏకైక మార్గం అని చెప్పి ప్రత్యేక తెలంగాణ కోసమై ప్రాణాలు అర్పించిన మా పిల్లారమి ప్రత్యేక తెలంగాణ 96 మొదలుపెట్టి మరి భువనగిరి సభ వరంగల్లో సభ కదు సూర్యపేట సభలో కూడా అన్నిట్లో పోరాట మొదలుపెట్టి ప్రత్యేక తెలంగాణ కోసము పల్లె పల్లె తిరిగి పాటలు పాడి ఆటలు ఆడి తమ రక్తంతో ఈ తెలంగాణ గడ్డని ఏది తెప్పించిన మన కదరన్నకే ఎస్సీ వర్గీకరణ కోసం ఏబీసీడీ కావాలని చెప్పి కళాకారులందరినీ ఏకం చేసి పల్లె పల్లె తిరిగి అరే జయ్యరయ్య ఈ తండోరా విజయంలో కూడా గద్దరన్న పాత్ర ఉందని చెప్పి
పండు ప్రసాద్ నేడు నాతో డోలకు దయ ఈ నలుగురం ఏకమై చెప్పి ఈ సారా నిషేధం ఉండాలని చెప్పి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లె పల్లె తిరిగి మత నిషేధం జరగాలని చెప్పి అమ్మ నేను పోలే తాగుబోతుంది సస్తే సాగు చెయ్యి మన్నుంటే గంజి పోయి ప్రతి పోరాటంలో ఒక పోరాటం వస్తుందనగానే ఒక పాట రాసుకొని చెప్పి ఇలా దండోర ఉద్యమమే కాదు మత నిషేధం మీద కూడా కోట్ల భాస్కర్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్య నిషేధం జరగాలని చెప్పి ఈ గద్దరన్న నాయకత్వంలో ఒక సాంస్కృతిక బృందం బయలుదేరింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి మత నిషేధం పెట్టాలని పోరాడింది ఎన్నికల్లో పార్టీలకు కూడా ఎన్నికల్లో కూడా మత నిషేధం పెట్టాలని చెప్పి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి ఆ పాటతో ఈనాడు మతం వద్దని చెప్పిన మా అన్న గద్దరన్నకే